హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ప్రొఫెషనల్ ఎడిటర్. సో ఈ వీడియోలో మీకు వినాయక చవితి బ్యానర్ ఎలా చేసుకోవాలని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముందుగా మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసి న్యూ క్లిక్ చేస్తే సైజెస్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అక్కడ రిజల్యూషన్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని అన్ని పెట్టుకోవడమే. సో అలాగే నేను ఒక పిఎన్జీ మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పిఎన్జీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద పెట్టుకోవాలి. సో ఇప్పుడు తర్వాత నేను ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ మీద లోగో వచ్చింది, అది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అది డిలీట్ చేసిన తర్వాత ఆ యొక్క లోగోని తర్వాత నేను గ్రేడియంట్ అప్లై చేస్తాను. మీకు ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చినట్లయితే గ్రేడియంట్ అనేది పూర్తిగా తెలుస్తుంది. సో గ్రేడియంట్ ఎలా అప్లై చేయాలో కూడా మీకు తెలుసు. సో ఆ తర్వాత నేను గ్రేడియంట్ కలర్స్ అని అడ్జస్ట్ చేస్తున్నాను. అది మీకు నచ్చిన కలర్స్ మీరు పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవడం మట్టికి. సో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ చేసుకోవచ్చు. అలాగే నేను ఈ వీడియోలో మీకు ఒక పాస్వర్డ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూస్తే పాస్వర్డ్ వస్తుంది. అలాగే పిఎస్డి ఫ్రీగా పొందవచ్చు. మీరు లేదు అనుకుంటే నేను కాంటాక్ట్ అవుతే బల్క్ ఆఫ్ పిఎస్డీస్ లేదా సింగిల్ పిఎస్డీస్ వైజ్ అమ్మడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేశాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి వినాయకుడి విగ్రహం కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు అది పెట్టిన తర్వాత దాన్ని మనం ఓవర్లే చేసి నీట్గా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. అలాగే కింద ఎడ్జెస్ అనేది ఫేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఫేడింగ్ గురించి తెలియాలంటే చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. ఎక్కువ ఫేడింగ్ గురించి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫేడింగ్ అనేది మనకి ఫోటోషాప్లో. సో బ్యాక్గ్రౌండ్లో అడ్జస్ట్ అవడానికి ఫేడింగ్ అనేది యూస్ చేస్తాం. ఎరేజర్ ద్వారా హార్డ్నెస్ తగ్గించి చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను అది అడ్జస్ట్ చేశాను. సో నీట్గా మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో అడ్జస్ట్ చేసి ఫోటోని పెట్టాం. సో ఇప్పుడు మీరైతే ఇంకా మనకి ఏమేమి కావాలనేది అన్నీ యాడ్ చేసుకోవాలి ఫోటోషాప్లోని. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను కదా. సో ఇప్పుడు కింద మనకి ఫ్లోర్ కావాలి, ఆ ఫ్లోర్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రేడియంట్స్ మళ్ళీ మారుస్తున్నాను. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్స్ అప్లై చేసుకోవచ్చు మనం మనకి నచ్చినట్లు, ఎందుకంటే మనకి నచ్చినట్టు చేసుకోవాలి పోస్టర్ అనేది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు నేను చేస్తున్నాను. అలాగే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టర్ డిజైనింగ్ ఎటువంటిదైనా చేసిస్తాను. సో మీరు మనీ పే చేస్తే నేను పేడ్ వర్క్స్ చేయడం జరుగుతుంది. సో మీరు నా ఛానల్ బాగా ఫాలో అవుతున్నట్లయితే మీకు పొలిటికల్ డిజైన్స్ అవ్వాలి, ఇంకా మీ బిజినెస్ పరంగా చేసేవాళ్ళన్నా కూడా నేను చేస్తా పోస్టర్స్. అలాగే వీడియో ఎడిటింగ్ కూడా అవైలబుల్. సో మీకు అవన్నీ క్లియర్గా నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు పోస్టర్స్ అవి ఎలా చేస్తాను అనేది. సో అప్పుడైతే నేను గ్రేడియంట్ అప్లై చేశాను. సో గ్రేడియంట్ అప్లై చేసిన తర్వాత అక్కడ మనకి వినాయకుడు బొమ్మ ఉంది కదా. సో అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే లుక్ వచ్చేది అదే మనకి బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవ్వాలి, అదేవిధంగా మనకి ఆ ఇమేజ్ కూడా హైలైట్ అవ్వాలి. సో మనం ఏదైతే తీసుకున్నామో ఐడల్ని, ఆ బొమ్మను మనం కరెక్ట్గా హైలైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అది పెట్టిన తర్వాత సో అక్కడ ఇమేజ్కి కూడా ఫేడింగ్ ఇవ్వాలి. సో అది ఫేడింగ్ కూడా ఇస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే ఫేడింగ్ అని అప్లై చేయడం జరుగుతుంది. సో అలాగే మనం కింద ఒక ఫ్లోర్ తీసుకున్న ఫ్లోర్ కూడా ఫేడింగ్ ఇవ్వాలి. ఫేడింగ్ ఇస్తే మనకి ఇమేజ్ అనేది కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిటింగ్స్ అనేవి అవైలబుల్ ఉండదు. ఇప్పుడు నేను ఇందులో ఎరేజర్ టూల్ యూస్ చేసి సో హార్డ్నెస్ అవి తగ్గించుకుంటే ఎరేజర్లో మనకు ఫేడింగ్ అనేది వస్తుంది. సో అప్పుడు మన ఇమేజ్ని మనం బ్లెండింగ్ ఆప్షన్స్లో ఓవర్లే చేసుకున్న సరిపోద్ది. సాఫ్ట్ లేయర్ ఓవర్లే రెండింటి లేయర్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్లో కలిసిపోద్ది, ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అంటే ఆ యొక్క విగ్రహం మనకి కరెక్ట్గా ల్యాండ్ మీద ఉన్నట్టు మనం అడ్జస్ట్ చేసి పెట్టవచ్చు. సో అలాగే నేను ఇప్పుడు తోరణం పిఎన్జీస్ తీసుకున్నాను. సో తోరణం పిఎన్జీస్కి మ్యాజిక్ ఎరేజర్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కట్ చేయడం జరుగుతుంది. సో మ్యాజిక్ ఎరేజర్ అనేది మనకి ఫోటోషాప్లో ఎరేజర్ టూల్స్లో ఉంటుంది. సో అది మనం యూస్ చేసుకుని ఈజీగా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నదని ఈజీగా కట్ చేయొచ్చు. అలాగే మీకు ఇంకా ఎఫెక్టివ్గా కూడా చేసుకోవచ్చు. తోరణాలు పిఎన్జీస్ మనకు దొరుకుతాయి. సో మనకు నచ్చిన పిఎన్జీస్ మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవడమే మనం ఫోటోషాప్లో. అలాగే మీకు ఎటువంటి ఎడిటింగ్ కావాలన్నా డిస్ప్లే మీద నెంబర్ కనిపిస్తుంది కదా. సో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు పోస్టర్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ప్రతిదీ చేసేయడం జరుగుతుంది. సో మీరు నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఇలా పెయిడ్ వర్క్స్ చేయించుకున్నట్లయితే నాకు కూడా మనీ జనరేట్ అవ్వి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఉంటుంది. అలాగే త్వరలో మన ఛానల్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మంచి వీడియోస్ వస్తాయి. సో నాకు ఫైనాన్షియల్గా డౌన్గా ఉన్నా, సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేసి మీకు అద్భుతంగా అవుట్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు బాగుంటేనే నేను బాగుంటాను, నేను బాగుంటే మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తాయి, మంచి ఎర్నింగ్స్ చేసుకోవచ్చు డిజైన్స్ ద్వారా. నేను ఇవి ఫ్రీగా మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. సో ఒక పిహెచ్డి, మిగతా కొన్ని పిహెచ్డీస్ ఉన్నాయి, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, లేదంటే ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్రివ్యూస్ చూపిస్తాను. సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వి పిహెచ్డీస్ కొనుక్కోండి దయచేసి. నాకు మనీ హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఇలాంటి హెల్ప్ చేస్తే. అలాగే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటోషాప్ ట్యుటోరియల్స్ చేస్తాను. అలాగే వీడియో ఎడిటింగ్ మీకు ఎక్సలెంట్గా ప్రీమియర్ ప్రో చేసుకునేలాగా, అదేవిధంగా క్యాప్ కట్లు ఎలా చేయాలని కూడా చెప్తాను. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ముందు నుండి ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సోషల్ మీడియాలో
ప్రతి దాంట్లో నేను యాక్టివ్గా ఉంటాను. సో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, టెలిగ్రామ్‌లో కానీ అడగవచ్చు. పింట్రెస్ట్‌లో కూడా మనకి ఫాలోవర్స్ ఉన్నారు. పింట్రెస్ట్‌లో కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే టెక్స్టింగ్ అనేది నేను అంతా ఒక టెక్స్ట్ ఉంది కాబట్టి ఈ టెక్స్ట్ అనేది నేను చేంజెస్ చేసి కనిపించేటట్లు అంటే మెయిన్ అట్రాక్టివ్గా మిడిల్లో ఒక టెక్స్ట్ అనేది ఉండాలి కదా. సో అది నేను మీకు అట్రాక్టివ్గా చేసేస్తున్నాను. సో చూడండి మీరు డిస్ప్లే మీద. సో దాని యొక్క సైజెస్ అవి నేను ఇంక్రీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు ఫోటోషాప్లో షాడోస్ అవి ఎలా యాడ్ చేసుకోవాలి అవన్నీ ట్యుటోరియల్స్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నాకు మీరు ఏమైనా పెయిడ్ వర్క్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. సో పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళే నాకు మీరు పరిచయం చేసి నేను వాళ్ళకి పొలిటికల్ డిజైన్స్ చేసిస్తాను. సో మీరు నాకు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. నా వర్క్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ ఎన్నో ప్రొఫెషనల్ డిజైన్స్ చేసి మీకు వెబ్సైట్లో కానీ, పింట్రెస్ట్లో కానీ, పెన్హాన్స్లో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు కొద్దిగా హెల్ప్ఫుల్గా వర్క్ చేస్తారనుకున్నాను ఛానల్ తరపు నుండి. ఈ పిఎస్డి యొక్క పాస్వర్డ్ మన ఛానల్లో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ ఎంటర్ చేసి. సో ఇప్పుడైతే అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టడం జరిగింది టెక్స్ట్ అనేది. సో అలాగే నేను ఇప్పుడు కొన్ని పిఎస్డీలు ఓపెన్ చేస్తాను. సో నేను చేసుకున్న డిజైన్ ఏదో ఒక పిఎస్డి. సో మీరు చూడవచ్చు లైట్ పిఎన్జీ పెట్టడం జరుగుతుంది. సో వేరే పిఎస్డి తీసుకున్నా కదా. సో ఆ పిఎస్డి నుంచి డైరెక్ట్ చేసుకుని లైట్ పిఎన్జీ ఇందులో పెట్టడం జరుగుతుంది. సో మీరు చూడవచ్చు. అలాగే మీకు ఇంకా ఎలాంటి ఎడిటింగ్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి దయచేసి. సో అప్పుడైతే నేను ఇంకా పిఎస్డి తీసుకోవడం జరిగింది. సో ఆ పిఎస్డి నుంచి లైట్ పిఎన్జీ అనేది ట్రాక్ చేస్తాను. అలాగే మీకు పిఎస్డిస్ ప్రివ్యూస్ చూపిస్తాను. దయచేసి అవి చూసి మీరు నచ్చితే కొనుక్కోండి. సో ఇప్పుడు నేను అది బ్యాక్గ్రౌండ్లో పెట్టడం జరిగింది. సో అలాగే నేను ఒక షేప్ అనేది తీసుకుని అడ్జస్ట్ చేస్తున్నాను. సో మీ స్క్రీన్ మీద చూడవచ్చు షేప్ పిఎన్జీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు ప్రోటోకాల్ పెట్టాలంటే పైన మనం పెట్టుకోవచ్చు ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటే. సో ఆ పార్టీ మెంబర్స్ పెట్టుకుని మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ యొక్క పిఎన్జీని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ లేయర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టడం జరిగింది. అలాగే మీరు ఇంకా పొలిటికల్ ప్రోటోకాల్స్ అవి మీరు నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవడమే. సో మినిమం బేసిక్ మనం ఒక బ్యానర్ చేస్తే మినిమం 300 to 400, 150, 200 అలా మనీ ఎర్న్ చేయొచ్చు. సింపుల్గా మనం ఒక డిజైన్ పొలిటీషియన్ చేసి మనం పొలిటీషియన్స్ దగ్గర ఎక్కువ తీసుకున్న తప్పు లేదు. సో నార్మల్ పీపుల్ దగ్గర తక్కువ తీసుకోవడం మంచిది. సో పొలిటీషియన్స్ అనేవాళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి సో వాళ్ళ దగ్గర మీరు మినిమం ఛార్జ్ చేయొచ్చు 300 to 400. ఇది వాస్తవం మీకు తెలుసు ఆల్రెడీ డిజైనర్స్కి. సో ఇది గమనించండి. సో అలాగే మీరు కూడా పొలిటికల్ డిజైన్స్ చేసినట్లయితే కనుక్కోండి. సో నాకు కూడా ఏమైనా పెయిడ్ వర్క్స్ ఉన్నా కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో హెల్ప్ చేయండి ఛానల్ ద్వారా. సో ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు టెక్స్టింగ్ అని అడ్జస్ట్ చేశాను కదా. సో ఇప్పుడు దీనికి మనం షాడో ఎఫెక్ట్ ఇద్దాము. సో యాక్షన్స్ ఉంటాయి కొన్ని మన ఫోటోషాప్లో, అవి మనం ఇచ్చుకుంటే షాడోస్ అనేవి అద్భుతంగా వస్తాయి. సో ఇవి చాలామంది చెప్పలేదు ఈ ట్యూటోరియల్. దీని మీద సెపరేట్గా ఒక ట్యూటోరియల్ చేస్తాను. సో కాకపోతే నాకు సపోర్ట్గా మీరు కొన్ని పెయిడ్ వర్క్స్ ట్రై చేసి ఇవ్వండి. సో నేను పొలిటికల్ డిజైన్స్ చేస్తాను. మీకు తెలిసిన పొలిటీషియన్స్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ ఇచ్చినట్లయితే నేను పెయిడ్ వర్క్స్ చేసుకుంటా. సో మీకు కూడా మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది నా ద్వారా వర్క్స్ చేసుకుని. సో ఇప్పుడైతే నేను షాడో ఎఫెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ లేయర్స్ వస్తాయి. సో వచ్చాక షాడో అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనైతే ఇంకా టెక్స్ట్ తీసుకున్నాను పవన్ కళ్యాణ్ అనేది. ఆ టెక్స్ట్ అనేది పెట్టాను, ఆయన పేరు పెట్టాను. సో నెక్స్ట్ ఆయన ఏం చేస్తున్నారు అనేది కింద మనం డిస్క్రిప్షన్ పెట్టాలి. సో అది పెట్టుకున్నట్లయితే మనకి వీడియో ఫోటో కరెక్ట్గా ఉంటుంది. సో అది కూడా మనకి క్లారిటీ కన్వర్షన్ జరుగుతుంది. సో అప్పుడు నేను ఆ డిస్క్రిప్షన్ కూడా టైప్ చేసి పెట్టడం జరిగింది. సో మీరు చూడవచ్చు. సో ఇలా సింపుల్గా మనం ఒక పొలిటీషియన్ పోస్టర్ ఈజీగా చేయొచ్చు, తక్కువ టైంలో మంచిగా చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోలో పాస్వర్డ్ ఉంది. సో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకుంటేనే ఓపెన్ అవుతుంది. అది మీకు మీడియా ఫైల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో పొలిటికల్ డిజైన్స్ ఏమైనా చేయాలని నేను కాంటాక్ట్ అండ్ డిస్ప్లే మీద మీకు నెంబర్ కనిపిస్తుంది. సో వీడియో వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్. అలాగే మీకు ప్రివ్యూస్ చూపిస్తాను. ఆ పిఎస్డీస్ అన్ని సేల్ చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చితే కొనుక్కోండి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్.